ఆదిలాబాద్లో వలస పక్షులు సందడి చేస్తున్నాయి. ఐరోపా, ఆఫ్రికా ఖండాలు దాటి ఆదిలాబాద్కు వలసలు వస్తున్నాయి. సరిహద్దులు చెరిపి వేల మైళ్లు ప్రయాణించి ఇక్కడ మావల సరస్సుకు చేరుతున్న అతిథులను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు క్యూ కడుతున్నారు. వందల రకాల రంగురంగుల పక్షుల కిలకిల రావాల్ని ఎంజాయ్ చేస్తున్నారు. స్వర్గధామాన్ని తలపించి అక్కడి దృశ్యాలపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యు. మావల సరస్సు అందాలు మనసుల్ని అత్తుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో మావల సరస్సు ఉంది. ఈ మావల సరస్సులో అనేక రకరకాల పక్షులు అనేక ప్రాంతాల నుంచి వలస వస్తున్నాయి. వలస వచ్చిన అతిథి పక్షులు సందడి చేస్తున్నాయి. మనం ప్రస్తుతం మావల సరస్సు వద్ద ఉన్నాం. దాదాపు ఏదైతే ఒక 150 ఎకరాల్లో విస్తరించిన ఏదైతే సరస్సు ఉందో, సరస్సు చూస్తుంటే ఎక్కడ చూసినప్పుడు కూడా పక్షులకి సంబంధించిన సమూహాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలైన అస్సాం, అదేవిధంగా మేఘాలయ, ఈ ప్రాంతాల నుంచి పక్షులు రావడమే కాకుండా మిగతా దేశ విదేశాల నుంచి కూడా పక్షులు వలస వస్తున్నాయి. వలస వచ్చిన ఏవైతే అతిథి పక్షులు సందడి చేస్తున్నాయి. ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇక్కడ మావల సరస్సులో ప్రతి ఏవైతే వృక్షాలు కానీ, అదేవిధంగా ఈ సరస్సులో ఏవైతే జలకాలాడుతున్న దృశ్యాలు, ఆ పక్షులకి సంబంధించిన ఏవైతే ఒక సందడి చేస్తున్న దృశ్యాలన్నీ కూడా మనసుల్ని హత్తుకుంటున్నాయి. అదేవిధంగా ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఏవైతే కజ్జర్ల చెరువు ఉందో ఆ చెరువుకు వద్ద కూడా భారీగా పక్షులకి సంబంధించిన అతిథి పక్షులన్నీ కూడా వేల రకాల పక్షులు వస్తున్నాయి. వందల సమూహాలుగా కదిలి వస్తున్నాయి. ముఖ్యంగా వేల మైళ్ళ దూరం ప్రయాణించి ఇక్కడికి వస్తున్నాయి. అయితే ఎలాంటి పక్షులు వస్తున్నాయి, ఏ విధమైన పక్షులు వస్తున్నాయి అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఫారెస్ట్ ఆఫీసర్ గులాబ్ సింగ్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సరే, ఇక్కడికి ఈ ప్రాంతానికి ఎలాంటి రకరకాల పక్షులు వస్తున్నాయి? ఆదిలాబాద్లోని మావల చెరువు పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి మావల చెరువులో వందల రకాల పక్షులు వస్తున్నాయి. వైట్ హెరాన్, పెయింటెడ్ స్టార్క్, స్వాంప్ హెన్, అదే రకంగా చాలా రకాలైన కింగ్ ఫిషర్, లోకల్ బర్డ్స్, మనకు ఇంకా మన పాలపిట్ట లాంటి చాలా అరుదైన పక్షులు వచ్చి ఇక్కడ సేద తీరుతుంటాయి. ఈ ప్రతి సంవత్సరం చలికాలం ఇక్కడికి వచ్చి ఒక 2 నెలల పాటు ఉండి ఈ బ్రీడింగ్ సీజన్లో అవి ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వాటి సంతతిని పెంచుకొని ఇక్కడ మంచిగా పెద్ద మావల చెరువు కనిపిస్తుంది. 200 ఎకరాలు, దాదాపు 150 నుంచి 200 ఎకరాలు విస్తరించింది. ఇది మంచి ఒక 100 రకాల పక్షులకు స్వర్గధామంగా నిలుస్తుంది. ఇక్కడ మనము వీటి రక్షణ చర్యల్లో భాగంగా దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెట్లాండ్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. మన ఆదిలాబాద్ జిల్లాలో 4 చెరువులను ముందరగా సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో మావల చెరువు ఒకటి, సాత్నాల, మత్తడివాగు మరియు కజ్జర్ల చెరువులను వెట్లాండ్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. దాని యొక్క ఇప్పుడు స్టడీ చేస్తున్న మొత్తం ఎన్ని ఎకరాలు విస్తరించింది, ఎన్ని రకాల పక్షులు వస్తున్నాయి, వాటికి చేపట్టాల్సిన రక్షణ చర్యలు అంటే వాటి ఇక్కడ ఉన్న వీడ్ను తొలగించడం, వాటికి బర్డ్ వాచ్ టవర్ను ఏర్పాటు చేయడం, వాటి కోసం నెస్ట్లు ఏర్పాటు చేయడం, వాచ్ టవర్స్ జనాలు పక్షి ప్రేమికులు వస్తే వాటిని పక్షుల యొక్క అందాలను ఎంజాయ్ చేయడానికి వాటిని కెమెరాలో బంధించడానికి వాచ్ టవర్స్ నిర్మించడం, ఇట్లా రక్షణ ఎవరు వేటాడకుండా చర్యలు చేపట్టడం. ఇట్లా ఒకసారి వెట్లాండ్గా డిక్లేర్ చేస్తే అవి రక్షణ చర్యల్లో భాగంగా మనం వెట్లాండ్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది పక్షి ప్రేమికులు ఇక్కడికి వచ్చి ఫోటోగ్రఫీ చేస్తుంటారు. ప్రధానంగా ఏవైతే ఈ ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుంచి పక్షులు వస్తున్నాయి, వేల మైళ్ళ దూరం నుంచి వస్తున్నాయి, ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయి, ఏ దేశం నుంచి వస్తున్నాయి? ముఖ్యంగా మనకు సైబేరియా, ఎక్కువ శాతం మనకు రష్యా, సైబేరియా నుంచి చాలా పక్షులు వస్తుంటాయి. అక్కడ చలి గడ్డ కట్టి ఉంటుంది. ఇప్పుడు 0 డిగ్రీస్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా మీడియం వాతావరణం ఉంటుంది. మనకు ఇప్పుడు చలి తీవ్రత పెరిగింది. ఇటువంటి అనువైన వాతావరణం ఉన్నట్టు ఇది. ఇక్కడ మావల మన అటవీ ప్రాంతం, చుట్టూ అటవీ ప్రాంతము, ఇక్కడ దానికి ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది, రక్షణ ఉంటుంది. మరియు వాటికి సరైన వాతావరణం ఇక్కడ ఉంది కాబట్టి ముఖ్యంగా మనకు మీరు అన్నట్టు రష్యాలోని సైబేరియా మరియు నార్త్ ఈస్ట్ నుంచి మీరు అన్నట్టు మేఘాలయ, అస్సాం అటువంటి ప్రాంతాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ మనకు మావల పార్కు మరియు ఇక్కడ ఉన్నటువంటి సాత్నాల ప్రాజెక్టులో ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఒక 3 మంత్స్ ఇక్కడ ఉంటాయి. ఇవి ముఖ్యంగా మనకు సైబేరియా నుంచి ఎక్కువగా పక్షులు వస్తాయి. అంటే సైబేరియా నుంచి కానీ రష్యా నుంచి వచ్చే పక్షుల్లో ఎలాంటి రకాల పక్షులు ఉన్నాయి? ఇప్పుడు జనరల్గా మనకు హెరాన్, వైట్ హెరాన్ అని అనుకున్నాము చూడండి, పెయింటెడ్ స్టార్క్,
తర్వాత మనకు స్వాంప్ పెన్ ఇట్లాంటివి రకరకాల పక్షులు ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనకైతే ఇప్పుడు 3 రకాలు ఈ రోజు వరకు అయితే మనం 3-4 రకాలు మనం గుర్తించినాం. ఇంకా కొద్దిగా మన ఫోటోగ్రఫీ ద్వారా ఇంకా గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ పక్షులు వచ్చే ఆస్కారం ఉంది. అంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో విదేశాల నుంచి వచ్చిన 3 రకాల పక్షుల్ని గుర్తించారు, ఇంకా మిగతా గుర్తించాల్సి ఉందని చెప్తున్నారు. వీటిని కాకుండా దేశంలో ఉన్న ఎన్ని రకాల పక్షులు ఇక్కడికి వస్తాయి? దేశంలో చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కింగ్ ఫిషర్ ఉంది, మన లోకల్ కింగ్ ఫిషర్ అనగానే మనకు తెలుసు. బుల్బుల్ పిట్ట ఉంటుంది, తర్వాత మనకు పిచ్చుకలు ఉంటాయి, అటువంటి మనకు కాకులు, కొంగలు, హంసలు, ఇటువంటి నీటి బాతులు, ఇవి ఇండియన్ పక్షులు అన్నట్టు. ఇవైతే రెగ్యులర్గా ఇక్కడ ఉంటాయి, ఎప్పుడు ఉండేటి. నీటి బాతులు, నీటి కొంగలు, నీటి కాకులు, పిచ్చుకలు, తర్వాత మన ప్యారాకిట్ అంటాం మనము, రామచిలుక, గ్రీన్ ప్యారాకిట్, అట్లాంటి ఈ లోకల్ పక్షులు చాలా ఉంటాయి ఇక్కడ. డవ్ అంటే కొంగలు, తర్వాత ఇటువంటి రకరకాల పక్షులు, భారతీయ పక్షులు చాలా వందల రకాలు ఉన్నాయి. వీటితో పాటు సైబేరియా నుంచి కూడా వలస పక్షులు చాలా వస్తాయి. ప్రకృతి ప్రేమికులందరికీ తెలియజేయడానికి పక్షుల జాతర నిర్వహిస్తామని అటవీ అధికారులు చెప్తున్నారు. ఈ సుందరమైన ప్రాంతాలని మరింత అభివృద్ధి చేసి ఇంకా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అటవీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విటవిల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.